నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే, లేకపోతే యోగా చేయండి. ఇప్పుడు ఈరోజు ఒక కొత్త విషయం చూద్దాం. యాడ్లో వెళ్దాం. నా తెలుగు అంత బాగాలేదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఆర్మేచర్లో వెళ్దాం. ఆర్మేచర్లో వెళ్ళి సింగిల్ బోన్ని తీసుకుందాం. నేను నంప్యాడ్ మీద ఫుల్ స్టాప్ నొక్కుతున్నాను, దాని మీద ఫోకస్ చేయొచ్చు మనకు. ఇప్పుడు ఇదండి ఆర్మేచర్, ఒక బోన్ ఉందండి. ఇది ఏమిటంటే, ఇప్పుడు ఇది నా మెష్ ఉందనుకోండి, ఈ ఏరియా నాది మెష్, దీని లోపట్లో ఒక బోన్ ఉంది, అదే ఆ ఆర్మేచర్ అన్నమాట. ఇప్పుడు నేను షోల్డర్ని మూవ్ చేస్తే మొత్తం హ్యాండ్ మూవ్ అవుతుంది, ఆర్మ్ని మూవ్ చేస్తే వ్రిస్ట్ మూవ్ అవుతుంది, కానీ వ్రిస్ట్ని మూవ్ చేస్తే వట్టిగా వ్రిస్ట్ మూవ్ అవుతుంది. అంటే ఈ మెకానిజం, అంటే దీన్ని మూవ్ చేసామనుకోండి మొత్తం మూవ్ అవుతుంది, దీన్ని పట్టుకొని మూవ్ చేస్తే ఇది ఇలాగే ఉంటుంది కానీ ఇది మూవ్ అవుతుంది. అదే దీన్ని పట్టుకున్నాను, దీన్ని మూవ్ చేస్తే ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇది ఒక మెకానిజం తయారు చేసుకుందాం మనం. ఇక్కడ ఒక బోన్ ఉంది, ఈ బోన్లో నేను ఇక్కడ ఇంట్రాక్షన్ మోడ్లో వచ్చి ఎడిట్ మోడ్లో వెళ్తున్నాను. ఎడిట్ మోడ్లో వెళ్ళి ఇక్కడ వచ్చి మనం క్లిక్ చేసాం అనుకోండి, ఈ నొక్కి జెడ్ నొక్కాము అనుకోండి, జెడ్ యాక్సిస్లో ఒక కొత్త బోన్ తయారు చేయొచ్చు. ఈ నొక్కామనుకోండి ఎక్స్ట్రూడ్ చేయొచ్చు, జెడ్ నొక్కామనుకోండి జెడ్ యాక్సిస్లో మనం ఒక కొత్త బోన్ తయారు చేయొచ్చు అని. అదే మళ్ళీ ఇంకోసారి ఇది హ్యాండ్ బోన్ ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను, జెడ్ యాక్సిస్ అంటే జెడ్ నొక్కాను అనుకోండి కీబోర్డ్ మీద, జెడ్ యాక్సిస్లో సెట్ అయిపోతుంది అన్నమాట. అయితే దీన్ని మనం ఏం చేసుకుందాం, దీని ఇంపార్టెన్స్ ఏంటి అది చూసుకుందాం. ఇప్పుడు నేను ఎడిట్ మోడ్ నుంచి పోజ్ మోడ్లో వెళ్తున్నాను. ఎడిట్ మోడ్లో మనం దాన్ని ఎడిట్ చేయొచ్చు, పోజ్ మోడ్లో దాన్ని మనం యానిమేట్ చేయొచ్చు. అదే నేను ఇక్కడ వస్తున్నాను, ఈ బేస్ బోన్ని పట్టుకుంటున్నాను, ఆర్ నొక్కాను అనుకోండి అది రొటేట్ అవుతుంది, అంటే ఇదంతా రొటేట్ అవుతుంది. ఓకేనా, ఇదంతా రొటేట్ అవుతుంది. అదే నేను ఇక్కడ పట్టుకొని దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, ఇది రొటేట్ అవుతుంది, అంటే ఇది రొటేట్ అవుతుంది. అదే దీన్ని పట్టుకొని నేను ఈ బోన్ని రొటేట్ చేస్తే వట్టిగా హ్యాండ్ రొటేట్ అవుతుంది. అయితే ఇది రొటేట్ అవుతుంది, ఇది మన ఆర్మేచర్. కానీ దీన్ని వాడి మెష్ని ఎలా మనం డిఫార్మ్ చేస్తామో అది చూసుకుందాం. దానికోసం నేనేం చేస్తాను, పోజ్ మోడ్ నుంచి బయటకు వస్తాను, ఆబ్జెక్ట్ మోడ్లో యాడ్లో వస్తాను, మెష్లో వెళ్తాను, ఒక క్యూబ్ తీసుకుంటాను. మీరు కావాలంటే షిఫ్ట్ ఏ నొక్కి కూడా అది చేయొచ్చు. షిఫ్ట్ ఏ నొక్కారనుకోండి అది షార్ట్ కట్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చి స్కేల్ చేస్తున్నాను, ఎస్ నొక్కి స్కేల్ చేస్తున్నాను. ఇక్కడ ఎడిట్ మోడ్లో వెళ్దాం, ఫేస్ మోడ్ మీద 5 ఫేస్ సెలెక్ట్ చేసుకుందాం, జీ నొక్కి జెడ్ నొక్కి ఇక్కడ మనం పెట్టేద్దాం, ఇక్కడెక్కడో పెట్టేద్దాం. అయితే ఇది నేను క్యూబ్ పెట్టేశాను. ఈ క్యూబ్ని ఆ బోన్ని వాడి ఎలా డిఫార్మ్ చేస్తామో అది చూసుకుందాం. అయితే అది డిఫార్మ్ అవ్వడానికి, బెండ్ అవ్వడానికి దానికి మధ్యలో ఎక్స్ట్రా ఎడ్జెస్ కావాలి, లేకపోతే అది బెండ్ సరిగా అవ్వదు. అయితే నేనేం చేస్తాను, కంట్రోల్ ఆర్ నొక్కుతాను, ఇలా కొన్ని ఎక్స్ట్రా ఎడ్జెస్ పెట్టేసుకుంటున్నాను, ఎంటర్ నొక్కిస్తాను, సెట్. కానీ దీంట్లో ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్తున్నాను. ఇప్పుడు ఈ బోన్ నాకు ఫీచర్ బ్లెండర్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఈ బోన్ని మనం చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు మనం చూడలేకపోతున్నాము, ఒక వట్టి చిన్న పోర్షన్ చూడగలుగుతున్నాము. అదే నేను ఇక్కడ వచ్చి బోన్ ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ కింద వచ్చి ఇన్ ఫ్రంట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆ బోన్ కంప్లీట్లీ మనం ఎక్కడున్నా కనపడుతూనే ఉంటుంది. ఇన్ ఫ్రంట్, ఇట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీథింగ్, దానికి పనికి వస్తుంది. అయితే నేనేం చేస్తాను, ఈ క్యూబ్ పట్టుకుంటాను, షిఫ్ట్ నొక్కి ఈ బోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మెష్కి చెప్తున్నాను, బోన్ ఈజ్ యువర్ పేరెంట్. పేరెంట్ అంటే పి నుంచి మొదలవుతుంది, కంట్రోల్ పి నొక్కాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్ వెయిట్స్ వస్తుంది. ఇది నొక్కాను అనుకోండి, ఇది మొత్తానికి మొత్తం దీని మీద సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను పోజ్ మోడ్లో వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను బోన్ని సెలెక్ట్ చేస్తున్నాను, పోజ్ మోడ్లో వెళ్తున్నాను, ఒక బోన్ని సెలెక్ట్ చేసి నేను రొటేట్ చేస్తే ఆ ఏరియా ఆటోమేటికల్లీ ఎంత ఏరియా ఉందో అది రొటేట్ అవుతుంది. ఇక్కడ వచ్చి దీన్ని రొటేట్ చేశాను అనుకోండి,
అది రొటేట్ అవుతుంది అన్నమాట. అది ఎంత అవుతుందో అది చూడటానికి నేను ఆబ్జెక్ట్ మోడ్లో వస్తున్నాను. మన డిఫార్మ్ అయ్యేది ఇది మెష్, డిఫార్మ్ అవుతుంది మెష్. ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లో రాకముందు ఇక్కడ వెయిట్ పెయింట్లో వెళ్తున్నాను. వెయిట్ పెయింట్లో వెళ్ళాలనుకోండి, ఇక్కడ మనకు ఇక ఒక రకమైన కలర్స్ కనపడతాయి. దాంతోపాటు ఇక్కడ ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్లో ఇది వర్టెక్స్ గ్రూప్ అన్నది ఒకటి దొరుకుతుంది. దీంట్లో బోన్ 3 బోన్స్ ఉన్నాయి, 3 ఇక్కడ కూడా బోన్స్ ఉన్నాయి. ఈ బోన్స్ మన వ్యూ పోర్ట్లో ఉన్న బోన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే నేను ఈ బోన్ని సెలెక్ట్ చేస్తే ఆ బోన్ అయితే సెలెక్ట్ అవుతుంది, దాంతోపాటు దాని ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అది ఎంత మెష్ని డిఫార్మ్ చేయగలుగుతుందో అది చూపెడుతుంది. అదే నేను ఇక్కడ వేరే బోన్ మీద వచ్చాను అనుకోండి, ఈ దాని మీద వస్తుంది. మనం కావాలంటే దీన్ని చేంజ్ కూడా చేయొచ్చు. అది ఎలా అంటే మన దగ్గర ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చి పెట్టారు. వెయిట్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు, స్ట్రెంత్ కూడా ఇచ్చారు. వెయిట్ ఏమిటంటే ఈ కలర్ కనపడుతుంది కదా, రెడ్ అంటే కంప్లీట్లీ అండర్ కంట్రోల్. రెడ్ అంటే అది కంప్లీట్లీ అండర్ కంట్రోల్ ఉంటుంది. అదే నేను వేరే బోన్ పట్టుకుంటే ఇక్కడ ఆరెంజ్ కొంచెం తక్కువ కంట్రోల్లో ఉంటుంది, ఎల్లో ఇంకా తక్కువ, గ్రీన్ ఇంకా తక్కువ, బ్లూ అంటే అస్సలు కంట్రోల్లో ఉండదు. అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక బోన్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను, మధ్యలో బోన్, వెయిట్ని పెంచేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి పెయింట్ చేస్తున్నాను నేను, వర్టెక్స్ మీద పెయింట్ చేస్తున్నాం మనం. అది సెలెక్ట్ అవుతుంది అన్నమాట. అది కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దాట్ బోన్. ఇట్స్ కంప్లీట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ దాట్ బోన్ అన్నమాట. అయితే ఈ ప్రాసెస్ని స్కిన్నింగ్ అంటారు. ఎందుకంటే బోన్స్ ఉన్నాయి ఆల్రెడీ, దాని మీద స్కిన్ పెడుతున్నాం మనం. ఆ బోన్ని చెప్తున్నాము ఏ స్కిన్ మీరు సెలెక్ట్ చేయాలో, ఏ స్కిన్ మీరు సెలెక్ట్ చేయకూడదు, దాని మీద మీ ప్రభావం లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, అది మనం చెప్తున్నాం. అయితే ఇదండి ఒక సింపుల్ కాన్సెప్ట్, కానీ దీన్ని ప్రాక్టికల్ కాన్సెప్ట్లో ఎలా చేద్దామో అది చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను వెయిట్ పెయింట్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లో వస్తున్నాను. ఈ మొత్తం ఆబ్జెక్ట్ని హెచ్ నొక్కి హైడ్ చేసేసాను. ఈ బోన్ని సెలెక్ట్ చేస్తున్నాను, హెచ్ నొక్కి హైడ్ చేసేసాను. నేను ఇక్కడ ఒక క్యారెక్టర్ తయారు చేసి పెట్టుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేస్తాను, ట్యాబ్ నొక్కుతున్నాను ఎడిట్ మోడ్లో వెళ్ళడానికి. ఇక్కడ నేను ఒక చిన్న క్యారెక్టర్ తయారు చేసిన, జస్ట్ టు షో యూ హౌ స్కిన్నింగ్ ఈజ్ టు బి డన్. స్కిన్నింగ్ ఎలా తయారు చేయాలో దాని గురించి ఇంపార్టెన్స్. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు మనకు. ఒక క్రూడ్ క్యారెక్టర్ నేను ఏం చేశానంటే ఇక్కడ 2 కాళ్ళు పెట్టేశాను, 2 చేతులు, దాని మీద ఎక్స్ట్రా ఎడ్జెస్. ఒక విశేషం ఏమిటంటే నేను ఏం చేశాను, ఇక్కడ ఫేస్ మోడ్ మీద సెలెక్ట్ చేశాను. ఫేస్ మోడ్ మీద ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎక్స్ట్రూడ్ చేశాను అనుకోండి, ఎక్స్ట్రూడ్ చేస్తే ఇది ఇలా ఎక్స్ట్రూడ్ అవుతుంది. కానీ నాకు అలా ఎక్స్ట్రూడ్ చేయాల్సింది అవసరం లేదు. నాకు వేరే అది పర్పెండిక్యులర్గా ఎక్స్ట్రూడ్ అవ్వాలి. దానికోసం ఆల్ట్ ఈ నొక్కుతున్నాను, ఎక్స్ట్రూడ్ ఫేస్ అలాంగ్ నార్మల్స్. ఇది ఒకటి చేశాను. మీ కొందరికి తెలియడానికి ఇది నేను చెప్తున్నాను. అయితే నేను ఏం చేస్తాను, ఇది కంట్రోల్ జెడ్ చేసేస్తాను. ఇది మన క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్లో ఒక 1 సైడ్ పోర్షనే మీరు బోన్స్ పెట్టాలి. సెకండ్ సైడ్ పోర్షన్ బోన్స్ బ్లెండర్ పెట్టేస్తుంది. అది ఏంటో ఎలాగో అది చూసుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ ఏ నొక్కుతున్నాను, ఇప్పుడు ఎడిట్ మోడ్ నుంచి బయట వద్దాం. ఆబ్జెక్ట్ మోడ్లో షిఫ్ట్ ఏ నొక్కుతున్నాను, ఆర్మేచర్లో సింగిల్ బోన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మన బోన్ దొరికేసింది. ఇప్పుడు నేను జీ నొక్కి జెడ్ నొక్కుతున్నాను, జెడ్ యాక్సెస్లో దాన్ని మూవ్ చేయడానికి. అది కనిపించడం లేదు. అది కనిపించాలంటే దాని ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్లో వెళ్తున్నాను, వ్యూ పోర్ట్ డిస్ప్లేస్లో వస్తున్నాను. ఇక్కడ వ్యూ పోర్ట్ డిస్ప్లే ఉంది, దానిలో ఇన్ ఫ్రంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అది ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి చూసినా అది ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ కనపడుతుంది. దాంతోపాటు నేనేం చేస్తాను, దీన్ని కొంచెం కరెక్ట్గా సెట్ చేస్తాను. ఈ బోన్ని సెలెక్ట్ చేసి ట్యాబ్ నొక్కుతున్నాను, దాని ఎడిట్ మోడ్లో వెళ్ళడానికి. జీ నొక్కి కొంచెం పైన వేసుకుందాం, ఇక్కడ వరకు. మధ్యలో పార్ట్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి సబ్ డివైడ్ చేసేద్దాం. ఇంకోసారి ఈ బోన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి సబ్ డివైడ్ చేసేద్దాం.
ఈ బోన్ని సెలెక్ట్ చేస్తున్నాను, జీ నొక్కి జెడ్ నొక్కి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈ టిప్ని సెలెక్ట్ చేసి జీ నొక్కి జెడ్ నొక్కి ఇక్కడ పెట్టేస్తున్నాను. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఈ కిందది ఉంటుంది కదా దీన్ని రూట్ అంటారు, ఈ మధ్యలో ఉంది దీన్ని బాడీ అంటారు, ఇది పైన ఉంది కదా దీన్ని టిప్ అంటారు. ఓకేనా? అయితే నేనేం చేస్తాను, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాను, షిఫ్ట్ డి రొటేట్ చేసుకుంటాను 90 degrees, జీ నొక్కి ఇక్కడ పెట్టేస్తున్నాను. రొటేట్ చేసేటప్పుడు అది एट द एंगल ऑफ 5 degrees अटक अटक के रोटेट होने के लिए మీరు ఏం చేయాలంటే కంట్రోల్ నొక్కి పెట్టాలి. అది 5 degrees ఇంక్రిమెంట్ మీద రొటేట్ అవుతుంది. ఇది పెట్టేసాను, జీ నొక్కుతున్నాను, వై నొక్కుతున్నాను, ఎక్స్ నొక్కుతున్నాను, ఇక్కడ పెట్టేద్దాం. దాని తర్వాత ఈ బోన్ని సెలెక్ట్ చేస్తున్నాను, షిఫ్ట్ డి ఇక్కడ పెట్టేస్తాను, దీన్ని టిప్ని పట్టుకుంటాను, జీ నొక్కి ఇక్కడ పెట్టేస్తాను. ఇది మన పెల్విస్ బోన్. దాని తర్వాత నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను దీన్ని కింది వైపు జెడ్ యాక్సిస్లో, ఇంకోసారి ఎక్స్ట్రూడ్ చేస్తాను జెడ్ యాక్సిస్లో. మీరు కావాలంటే దీన్ని రిపీట్ చేయడానికి షిఫ్ట్ ఆర్ ఉంటుంది, షిఫ్ట్ ఆర్ నొక్కారనుకోండి అది రిపీట్ అయిపోతుంది. అయితే మనకి బోన్స్ దొరికాయి, కానీ ఇప్పుడు ఇవే బోన్స్ ఈ సైడ్ తయారు చేయడానికి ఆటోమేటిక్లీ ఒక చిన్న ఆప్షన్ ఉంది, అది చేయాలి. అదేంటంటే మీరు వీటన్నిటినీ పేరు ఇవ్వాలి. దీన్ని సెలెక్ట్ చేసి పేరు ఇవ్వడానికి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ బోన్ ప్రాపర్టీస్లో వచ్చి ఇక్కడ పేరు ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్ త్రూఅవుట్ బ్లెండర్ ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి F2 నొక్కారనుకోండి దాన్ని మీరు పేరు చేంజ్ చేసుకోవచ్చు. అయితే నేను పెల్విస్ PELVIS పెల్విస్ .L చాలా ఇంపార్టెంట్ అండి. .L పెడితే అది జాదు అయిపోతుంది. అదేంటో చూపిస్తాను. ఇది థాయ్ THIGH థాయ్.L. ఇది ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు, ఒక బర్డ్స్ ఐ వ్యూ కనిపించాలని. ఏంటి ఇదేంటి ఎలా పనికి వస్తుందో, ఆర్మేచర్ ఎలా పని చేస్తుందో అది చూపించడానికి. ఇది షిన్ బోన్ షిన్.L, ఇది foot.L. F2 నొక్కుతున్నాను, FOT.L టైప్ చేసి పెట్టేశాను. పెల్విస్ కూడా పెట్టేశాను. మీరు ఇక్కడ నుంచి కూడా టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బోన్స్ మీద క్లిక్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడండి. అది స్కిన్, అది షిన్, అది ఫుట్, ఇది షిన్, ఇది థాయ్, ఇది పెల్విస్. ఇది దీనికి ఇంకా పేరు ఇవ్వలేదు. F2 పేరు ఇద్దాం, షోల్డర్.L. దీనికి arm.L పేరు ఇచ్చేద్దాం, ARM.L. దీనికి hand.L పేరు ఇచ్చేద్దాం, F2 నొక్కుతున్నాను, HAND hand.L. ఇది మనం పేరు ఇచ్చేసాం కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మేచర్లో కావాలంటే ఆర్మేచర్లో వెళ్ళొచ్చు, ఇక్కడ సిమెట్రైజ్ దొరుకుతుంది. లేకపోతే రైట్ క్లిక్ చేసి కూడా సిమెట్రైజ్ మీరు యాక్సెస్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి సిమెట్రైజ్ చేశారనుకోండి అదర్ సైడ్ ఆటోమేటికల్లీ బోన్స్ తయారైపోతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఫీచర్స్ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ ఇన్ బ్లెండర్. ఇదండి ఈ బోన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బోన్స్ని ఫాలో చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటైతే ఈ మెష్ని సెలెక్ట్ చేసుకుంటాను, షిఫ్ట్ నొక్కి బోన్ని సెలెక్ట్ చేసుకుంటాను, కంట్రోల్ P నొక్కాను అనుకోండి ఆటోమేటిక్ వెయిట్స్ అంటే దానికి చూసుకుంటుంది. దీనిలో ఏం పెద్ద విశేషం లేదు. కానీ ఎంటీ గ్రూప్స్ అన్నది తీసుకున్నారనుకోండి అదేమవుతుందంటే, ఇప్పుడు నేను ఈ మెష్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్లో వెళ్తున్నాను, ఇక్కడ వేరే వర్టెక్స్ గ్రూప్స్ తయారు చేసి ఇచ్చేసారు వాళ్ళు. అయితే దీనిలో నేను ఏం చేయగలుగుతానంటే, ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ పేరు చూడాలి. నాకు తెలియదు దీని పేరు ఏంటో తెలియదు. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్లో వచ్చాను అనుకోండి, ఇక్కడ వ్యూపోర్ట్ డిస్ప్లేస్లో నేమ్స్ అని ఒక క్లిక్ చేస్తాను. అయితే మనకు పేర్లు దొరుకుతాయి, షోల్డర్, ఆర్మ్, హ్యాండ్ పేర్లు దొరుకుతున్నాయి కదా. అయితే హ్యాండ్ L నేను ఆబ్జెక్ట్
ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ ఎల్ చూద్దాం ఎక్కడ కనపడుతుందో. హ్యాండ్ ఆర్ దొరికింది మనకు, హ్యాండ్ ఎల్ దొరికింది. ఓకేనా, హ్యాండ్ ఎల్ దొరికింది. ఇప్పుడు ఈ ఏరియా మెష్లో ఉన్నది, ఈ ఏరియా ఈ బోన్కి రియాక్ట్ అవ్వాలి. మెష్లో ఉన్నది ఈ ఏరియా ఈ బోన్కి రియాక్ట్ అవ్వడానికి నేనేం చేస్తానంటే ఆబ్జెక్ట్ మోడ్ నుంచి వైట్ పెయింట్ మోడ్, ఈ మోడ్లో వస్తున్నాను. ఇప్పుడు బ్లూ ఉంది, బ్లూ అంటే అస్సలు దాని మీద ఏం కలర్ లేదు, దాని మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదు ఆ బోన్. అయితే నేనేం చేస్తాను, ఇక్కడ వస్తాను, వెయిట్ ఫుల్ పెట్టేస్తాను. ఇక్కడ వచ్చి పెయింట్ చేయడం మొదలు పెడతాను, వర్టెక్స్ మీద పెయింట్ చేయడం మొదలు పెడతాను. అయితే వర్టెక్స్ మీద పెయింట్ చేస్తుంటే అది రెడ్ అవుతుంది, అంటే దిస్ ఏరియా ఈజ్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బోన్. ఈ ఏరియాని పెయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ డాట్ ఎల్ ఉంది కదా, ఆర్మ్ డాట్ ఎల్, దీన్ని ఇక్కడ పెయింట్ చేసేస్తాను. ఇక్కడ కూడా పెయింట్ చేసేద్దాం వెనక సైడ్. దాని తర్వాత ఇక్కడ కూడా పెయింట్ చేసేద్దాం. మీరు తప్పుగా ఎక్కడైనా పెయింట్ చేసేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై మిస్టేక్లీ ఇక్కడ పెయింట్ చేసేసారు, అయితే మీరు ఏం చేయాలి, వెయిట్ని 0 చేసేసేయాలి, దాని మీద పెయింట్ చేసేసారు అనుకోండి అది వెళ్ళిపోతుంది. అలా ఇది వెయిట్ని వాడి, రేడియస్ని వాడి, స్ట్రెంగ్త్ని వాడి మీరు పెయింట్ చేయొచ్చు. ఇది నేను ఇప్పుడు వెయిట్ పెయింట్ చేసేసాను కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లో వస్తున్నాను. ఎక్స్రే మోడ్ నుంచి బయటకు వద్దాం. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఈ బోన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ బోన్ని సెలెక్ట్ చేసి పోజ్ మోడ్లో వెళ్తున్నాను. ఎడిట్ మోడ్లో వెళ్తే దాన్ని ఎడిట్ చేయొచ్చు, కానీ పోజ్ మోడ్లో వెళ్ళి దాన్ని యానిమేట్ చేయొచ్చు. ఇది యానిమేట్ చేయడానికి ఈ బోన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కింద ఈ ప్లేబ్యాక్ కంట్రోల్స్ ఉన్నాయి, దీనిలో ఇది యానిమేషన్ అన్నది ఒక డాట్ కనపడుతుంది, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, స్పేస్ బార్ నొక్కి రొటేట్ చేశాను అనుకోండి అది రొటేట్ అవుతుంది. అది వెనుక పోర్షన్ రొటేట్ ఎందుకు అవ్వడం లేదంటే నేను అక్కడ పెయింట్ చేయలేదన్నట్టు, ఈ పోర్షన్లో నేను పెయింట్ చేయలేదు, ఇక్కడ కూడా ఎక్కడో పెయింట్ అయినట్టున్నది, ఇది పెయింట్ అయినట్టున్నది. అయితే నేను ఏం చేయాలంటే వెంటనే ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి ఈ మెష్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి వెయిట్ పెయింట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మనకు చూడొచ్చు అది ఎలా రియాక్ట్ అవుతుంది అన్నట్టు. హ్యాండ్ డాట్ ఎల్, హ్యాండ్ని పెయింట్ చేసేసుకున్నాం, 0 వద్దు, మనకు ఫుల్ రెడ్ కావాలి. ఓకేనా, ఇది పెట్టేద్దాం. అయితే వెయిట్ పెయింట్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చేద్దాం. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ మోడ్ నుంచి పోజ్ మోడ్లో వస్తున్నాను. ఈ పోజ్ మోడ్ రావడం అంటే మీరు బోన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. పోజ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ వచ్చి రొటేట్ చేస్తే ఆ హ్యాండ్ రొటేట్ అవుతుంది అన్నమాట. అయితే నేను ఇక్కడ యానిమేట్ క్లిక్ చేసి పెట్టేసాను, స్పేస్ బార్ నొక్కుతున్నాను, ఆర్ నొక్కి బాయ్ 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 బాయ్. ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, బాయ్ 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 బాయ్. అలా ఆ పోజ్ని వాడి మనం యానిమేట్ చేయొచ్చు. ఇదంటే ఒక చిన్న బర్డ్స్ ఐ వ్యూ ఇచ్చాను మీకు, దీని గురించి మనం ఇంకా డెప్త్లో వెళ్దాం. దానికోసం నాకు మీరు సపోర్ట్ చేయాలి. ప్యాట్రియాన్ పేజ్ మీద వెళ్ళి, ప్యాట్రియాన్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్యాట్రియాన్ పేజ్, అక్కడ వెళ్ళి మీరు నాకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంని వాడి కూడా నాకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయొచ్చు. దాంతోపాటు మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమనండి, అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ తెలుస్తుంది. మంచి మంచి కామెంట్స్లు పెట్టండి, నాకు తెలుస్తుంది మీకు నచ్చుతుందో లేదో అని. అయితే అంతవరకు ముగిద్దాం. అయితే మీరేం చేయాలి ఇప్పుడు అంటే దీన్ని చూడాలి, చేయండి, తెలుసుకోండి. నేను మీకోసం ఎదురు చూస్తాను నెక్స్ట్ వీడియోలో.
Sega.